మావయ్య అన్న పిలుపు వినటానికి ఎంత హాయిగా ఉందో. చెప్పండి మావయ్య. బాబు, వరుదిని ఏం చేస్తుంది? కొత్త పెళ్లి కూతురు కదా, మాట్లాడడానికి కొంచెం టైం పడుతుంది. సిగ్గుపడ్డానికి టైం సరిపడం లేదు, అందుకే ఎదురుపడ్డానికి మొహమాట పడుతుంది. అవును బాబు, ఏ ఆడపిల్లకైనా అలాగే ఉంటుంది. అందుకే అత్తారింటికి వెళ్ళేటప్పుడు పుట్టింటి నుంచి ఎవరో ఒకళ్ళు తోడుగా వెళ్తారు. అనుకోకుండా పెద్దమ్మకి పురిటి నొప్పులు రావడంతో తలా ఒక దిక్కు అయిపోయాం. వరుదిని పెళ్లి కోసం ఎన్నో కలలు కన్నాను బాబు. తీరా పెళ్లి సమయానికి లేకుండా పోయాను. మీ పెళ్లి కళ్ళారా చూడలేకపోయానని నాకు చాలా బాధగా ఉంది బాబు. పెళ్లి చూడకపోతే ఏమైంది మావయ్య? ఆల్రెడీ పెళ్లి సిడి మీకు పంపించాను, అది చూడండి. ఏంటి బాబు, పెళ్లి సీడీ పంపించారా? నిజమా బాబు? మంచి పని చేశారు బాబు. ఇంట్లో అందరం కలిసి చూస్తాం, సంతోషపడతాం. అడగకుండానే మా మనసులో మాట అర్థం చేసుకున్నారంటే ఇక మా వరుదిని మనసేరికి మసులుకోవటం మీకంత కష్టమేమి కాదు బాబు. అయితే ఇంకాసేపట్లో మీ పెళ్లి సీడీ వస్తుందన్నమాట. వస్తుంది మావయ్య, మీరంతా కలిసి చూడండి, చాలా సంతోషపడతారు. అలాగే బాబు, ఇవాళ సీడీ చూసి రేపు మీ ఇంటికొచ్చి మీ ఇద్దరిని చూసి ఆశీర్వదించి అక్షింతలేస్తాను బాబు. సరేనా బాబు? ముందు మీరు సీడీ చూడండి మావయ్య, ఆ తర్వాత ఆశీస్సుల గురించి అక్షింతల గురించి తర్వాత చూద్దాం. ఉంటాను మావయ్య. మంచిది బాబు. అల్లుడు పెళ్లి సీడీ పంపించా అంట. ఇంకాసేపట్లో వచ్చేస్తుంది. ఎవరూ బయటికి వెళ్ళమాకండి. సీడీ చూసిన తర్వాతే మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ఈ లోపు నేను స్నానం చేసి వస్తాను, సరేనా? ఏంటిది? పెళ్లి సీడీ పంపించడం వెనక వాడు ఉద్దేశం ఏంటి? ఆ సీడీ చూస్తే వరోధిని విషం తాగినట్టు, పెళ్లి ఆగిపోయినట్టు తెలిసిపోతుంది. అవును, ఇప్పుడు ఎలా? నాన్న సీడీ చూడకూడదండి. వాణ్ణి అందరం కలిసి తిట్టి కొట్టి అవమానించి పంపించేసరికి ఆ కసితోనే సీడీ పంపిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం పర్వాలేదు, ముందు జాగ్రత్తగా ఒక అంబులెన్స్ తెచ్చి పెడదాం. ఎందుకు? ఆ సీడీ చూసి మీ నాన్న పడిపోయినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేయడానికి. ఏంటండి ఆ వెటకారం? వెటకారం నాది కాదు, మీ నాన్నది. లేకపోతే ఇంత మూర్ఖంగా ఎలా తయారవుతాడు? ఇప్పుడు ఎలా రాజా? నాన్న సీడీ చూస్తే చాలా ప్రమాదం. ఇన్నాళ్ళు ఆయన కాపాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ నిజం తెలిస్తే ఏం జరుగుతుంది? నిజం తెలుస్తుంది, అంతేగా? ఈ నిజం ఇప్పుడు కాకపోయినా రేపైనా తెలియాల్సిందేగా. ఎన్నాళ్ళని దాచిపెడతాం? ఈయన భయపడుతూ అబద్ధాలు చెప్తూ వరుదుని ఇబ్బంది పెడుతూ పార్థుని దూరంగా ఉంచుతూ ఎన్నాళ్ళందరికీ నరకం. అంతకన్నా ఒక్కసారిగా ఈ నిజం తెలిసిపోడేనాయి. కానివ్వండి, ఎలా జరిగేది అలా జరుగుతుంది. ఆ సీడీ రాని. పొద్దున్నుంచి ఆ సచ్చినాడు ఒకటే ఫోన్లు చేసి దుబ్బుతున్నాడు. నేనొస్తా, మీ కాపురం చూస్తా, మీకు అక్షింతలేస్తా, మీకు దినం పెడతా, నా బొంద పెడతానంటూ ఫోన్ల మీద ఫోన్లు చేసి దుబ్బుతుంటే ఏం చేయను? నా వరోదినియో, నా కూతురో, నా బెడ్డో, నా బంగారు తల్లో ఇదే సోది. అమ్మమ్మమ్మమ్మ, ప్రపంచంలో ఈయనొక్కడే కూతుర్ని కానట్టు, అందరూ పిల్లలు లేనట్టుగా సోలోగానే చచ్చిపోయినట్టు. ఏం చేయమంటారు? వస్తా, చూస్తా, వస్తా, చస్తా అంటూ టార్చర్ పెడుతుంటే నన్ను ఏం చేయమంటారు? మీ మట్టుకు మీరు నన్ను ఎగిరి తన్నేసి మీ ఇంట్లో దూకేశారు. హాయిగా కాపురం, కొత్త కాపురం అంటూ పాటలు కూడా పాడేసుకుంటున్నారు. ఈ కంపరాన్ని, ఈ ముసలాయన నయగారాల్ని, పాతకాలం సినిమాల్లో చిత్తూరు నాగయ్య నటనా వారసత్వాన్ని నా మెడకి చుట్టేసి పోయారు. మీరంతా ఒక మందలా పోయారు, నేనొక్కనే నా బొందలా మిగిలాను. నా ఒక్కడి బ్రెయిన్కి ఏదో తట్టింది. ఎవరో టెక్నీషియన్ని పట్టుకుని గ్రాఫిక్స్ చేయించి ముసలాయన నోరు ముయించాలనుకున్నాను. గోడకు కొట్టిన బంతి తిరిగి వస్తుందనుకుంటే అది దానికి అతుక్కుపోయింది. నన్నేం చేయమంటారు? బంతి పీకనా, గోడ కోల్చనా?
చెప్పండి, క్యా కర్నా, కుచ్ కర్నా, కైసా కర్నా, గంగలో దూకనా? నా శిష్యుడు బాగానే జీవిస్తున్నాడే. ఇక్కడికొస్తే చంపుతాడు, చస్తాడు. సీడీ చూస్తే బ్రతుకుతాడు, బ్రతకనిస్తాడు. అందుకే పంపించా. ఆ సీడీ చూసి కేడి అనుకొని బాడీ మొత్తం పచ్చడి చేస్తారని నాకేం తెలుసు? మీ మొహాలు మంట, వేరే కుమ్ముడు కుమ్మేశారు. అఫ్కోర్స్ నేను ఎదవనే. ఇప్పుడు కాదు, వరుదిని విషం తాగేవరకే. ఎప్పుడైతే పార్థు కోసం వరుదిని విషం తాగిందో నేనప్పుడే డిసైడ్ అయిపోయాను. కొంపతీసి వరుదిని మెళ్ళో తాళి కడితే తెల్లవారే నాకు విషం ఇచ్చి చంపినా చంపుతుంది అని. అంతే, డ్రాప్ అయిపోయాను. నేను డ్రాప్ అయినా మీ మామ వదలకపోతే అది నా తప్ప? చెప్పండి, మాట్లాడండి. ఇంకేం మాట్లాడతారు నా బొంద? ఏ పెదాలకి ఫెవికాల్ రాసుకున్నారా? నాలుకలకి మేకులు దిగేసుకున్నారా? ఎరా, నువ్వేమన్నా ఈ గ్యాప్ లో హిప్నటిజం కోర్స్ ఏమైనా నేర్చుకున్నావా? లేదంటే మెస్మరిజం ఫ్యాకల్టీ దగ్గర జాయిన్ అయ్యావా? మా మామలాగా ఓవర్ యాక్షన్, ఎమోషన్, పేజీలు డైలాగులు చెప్పడం బాగానే నేర్చుకున్నావురా. నువ్వన్నట్టు నువ్వు ఎదవేరా, ఎప్పటికీ ఎదవే, అది కన్ఫర్మ్ రా. అవునా? నిజమా? ఓకే, నేను ఎదవనే. ఈ ముక్కు ఒప్పుకోవాలి, అంతే కదా? ఒప్పుకుంటానా? అమ్మలారా, అయ్యలారా, తిట్టడం తెలిసిన ఆడంగుల్లారా, కొట్టడం తెలిసిన మగధీరులారా, చాలు, ఈ నాటకం చాలు. నేను వెళ్ళి ఏడుకొండల గారి పాదపద్మాల మీద పడి, అయ్యా ఆర్టీసీ కండక్టర్ గారు, ఈ పెళ్లి అబద్ధం, సీడీ డూపు, నేను అల్లుండి కాదు డూప్లికేటు అనేసి నిజం చెప్పేసి అక్కడ వీపు వాయి కొట్టించుకుంటాను. కదండి మందలాగా. వెళ్దాం, తేల్చుకుందాం, పదండి. చావో రేవో ఇవాళ తేలిపోవాలి, పదండి. రారా, నీ చావో నీ బ్రతుకు రేవో ఇవాళే తేల్చేస్తా. ఏదైతే అది అయింది. ఇవాళతో మాకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది. పద. అవునరా, అదే బెటర్, పదండి. అయ్యో, ఆగండి. ఏంటి ఆవేశం? ఇంతవరకు ఓపిక పట్టి ఇప్పుడు మళ్ళీ ఓ తద్దినం తెచ్చుకోవడం అవసరమా? మా నాన్న కోపంలో ఏం చేస్తాడో ఏమైపోతాడో ఒక్కసారి ఆలోచించండి. తప్పుకోండి. తప్పు చేయనప్పుడు తప్పుకు తిరగాల్సిన అవసరం లేదు. లేదు పాదు, నువ్వు ముందు ఆవేశపడకు. వీడు చాలా ఎక్కువ మాట్లాడినా అందులో ఎంతో కొంత నిజం మాత్రం ఉంది. ఆ సీడీ పంపకపోయి ఉంటే ఈ పాటికి మన మామ రచ్చరచ్చ చేసి ఉండేవాడు. టెంపరీగా ఆయన ఆపేయడమే మంచిదైంది. ఇప్పుడెళ్ళి చెప్తే ఒక్కసారిగా అబద్ధం నిజమైపోదు. ఆయన ఆవేశం అభిమానంగా మారిపోదు. ఆయన నరాన వరుదిని మీద ప్రేమ ఎంతుందో నీ మీద అంతే కసి, పగ, ద్వేషం కూడా ఉన్నాయి.